హాయ్! హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు వి20 టీవీ. నేను మీ బంగారాజు. ఆహ్, నేనిప్పుడు ఎందుకొచ్చినంటే మీ ముంగడికి, భయ్యా నేను ఇందాకనే మన విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్' ఆ సినిమా టీజర్ చూసిన ఇప్పుడే జస్ట్ నౌ. ఇంతకుముందుకే ఒక గంట ముందట్ల మనోళ్ళు రిలీజ్ చేసిర్రు. సో, ఒక నిమిషం సేపుంది టీజర్ మొత్తం. సో, చూసినా ఆహ్, నాకైతే మంచిగనిపించింది. అంటే మస్తనిపించింది. ఎందుకంటే దీంట్లో మన విజయ్ దేవరకొండ లుక్కు కొద్దిగా కొత్తగుంది. సో, చూస్తుంటేందంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. సో, తన లైఫ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, ఏం కథ అనే అదొక స్టోరీ లైన్ తోటే ఈ సినిమా ఉందేమో అని చెప్పేసి నాకనిపించింది. సో, ఎందుకంటే ఇప్పుడు ఈ టీజర్‌లో మనకు అర్థమైందేంటంటే ఏమంటారు ఒక హారర్ వస్తుంది. సో, హారర్ తగ్గట్టు కొన్ని సీన్స్, కొన్ని ఫైట్స్ సో, అవన్నీ చూసినప్పుడు అనిపించింది. ఖచ్చితంగా ఇది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి దగ్గరగా ఉండే స్టోరీ అని చెప్పేసి. సో, చాలామంది కింద కామెంట్లు కూడా పెట్టిర్రు. సో, ఇది స్టోరీ అంటే ఈ డైలాగ్ అంటే ఈ డైలాగు నా లైఫ్‌లో నేను వాడుకోవాల్సిందని చెప్పేసి చాలామంది ఇట్లా ఆ రకంగా అనిపిస్తుంది చాలామందికి. సో, అండ్ విజయ్ దేవరకొండ లుక్ అయితే కొత్తగా అనిపించింది. సో, ఇంతకుముందుకు 'ఖుషీలో' కూడా అంటే ఆల్మోస్ట్ కొద్ది దగ్గరలో ఉంది గానీ, సో, ఇది దానికి కొద్దిగా ఫ్యామిలీ మ్యాన్ కంప్లీట్‌లీ సో, ఫ్యామిలీ లాగా అనిపించింది. ఎందుకంటే అందుకనే దాని టైటిల్ కూడా 'ఫ్యామిలీ స్టార్' అని చెప్పేసి పెట్టేసి అనుకుంటా. సో, మనం చూసుకోవచ్చు ఇంతకుముందుకే మన 'పరశురాము' అంటే డైరెక్టర్ 'పరశురాము' అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో 'గీతా గోవిందం' వచ్చి మంచి హిట్ అయింది. సో, అది ఎవర్ గ్రీన్ హిట్ అన్నట్టు మన విజయ్ దేవరకొండకి. సో, ఇది కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్ కాబట్టి సో, ఈ సినిమా గూడా మంచి హైప్ ఉంటుంది సినిమాకి. మంచి హిట్ అయితుందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్‌కి అనిపిచ్చుంటుంది. సో, నాకు గూడా అనిపిస్తుంది. సో, మంచి స్టోరీ అయితే మంచిగుంది అనిపిస్తుంది. అండ్ బానే హిట్ అనిపిస్తుంది. ఇంకోటేంటంటే మృణాల్ ఠాకూర్ మనకు తెలుసు తన సినిమాలు అండ్ సో 'సీతారామం' తర్వాత తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మన మృణాల్ ఠాకూర్. ఈ సినిమాల అండ్ తను హీరోయిన్‌గా అంటే విజయ్ దేవరకొండతో హీరోయిన్‌గా రాబోతుంది. అండ్ ఇంతకుముందు కూడా అంటే ఆఫ్టర్ 'సీతారామం' తను చాలా సినిమాలు చేసింది తెలుగులో కూడా మంచి హిట్‌లే అన్నీ. సో, ఇది కూడా తనకి హిట్ కావాలని మనందరం కోరుకుందాం. అండ్ సో, లాస్ట్‌లో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక చిన్న డైలాగ్ ఉంది టీజర్‌ల. నేను నన్ను కాలేజీ దాకా డ్రాప్ చేస్తావా అని హీరోయిన్ అంటే మన విజయ్ దేవరకొండ చేసి సో, పెట్రోల్ పోపిస్తే నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి అంటుండు. సో, అంటే కంప్లీట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎట్లా చేస్తాడో ఆ రకంగా చాలామందికి దగ్గరయ్యే స్టోరీ అనుకుంటున్నా. అండ్ సో, ఏప్రిల్ 5కి సినిమా రిలీజ్ అయితుంది. సో, చూద్దాం. అంటే ఇప్పుడు టీజర్ చూసినప్పుడు చాలా మందికి హోప్స్ ఉంటాయి. అండ్ అవే హోప్స్ ఆ సినిమా పైన కూడా మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా అండ్ విజయ్ దేవరకొండకి, తన కెరీర్‌కి అండ్ అలాగే డైరెక్టర్‌కి అండ్ అలాగే ప్రొడ్యూసర్స్‌కి సో, టీమ్ అందరికి కూడా మంచి హిట్ ఇవ్వాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు ద ఫ్యామిలీ స్టార్ టీమ్. థాంక్ యూ.